ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో బిగ్ ఫైట్ తప్పదా? నాడు అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రిని ఓడించిన నేత ఇప్పుడు కుమారుణ్ణి ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారా? తండ్రిపై పైచేయి సాధించిన ఆ సీనియర్ నేత లోక్సభ ఎన్నికల్లో కొడుకుకి ఓటమి రుచి చూపిస్తారా? ఇంతకీ ఏంటా సెగ్మెంట్? ఎవరా ప్రత్యర్థులు? ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇప్పుడు హాట్ సీట్ గా మారింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. దీనికి తోడు రెండు కుటుంబాల మధ్య ఏళ్లుగా రాజకీయ వైరం ఉండడంతో ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోవడానికి సమాయత్తమయ్యారట. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, బాజిరెడ్డి గోవర్ధన్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఆ ఎన్నికల్లో ధర్మపురి శ్రీనివాస్ పై 20,000 మెజార్టీతో బాజిరెడ్డి గెలిచారు. అంతకుముందు వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ ఉద్దండులుగా ఓ వెలుగు వెలిగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో డి శ్రీనివాస్ తో తలపడ్డ బాజిరెడ్డి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో డిఎస్ తనయుడు ఎంపీ అరవింద్ తో పోటీకి సై అంటున్నారు. అరవింద్ బీజేపీ అభ్యర్థిగా ఉంటే బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి కయ్యానికి కాలు దూవుతున్నారట. రాజకీయాల్లో తలపడిన నేతగా బాజిరెడ్డి గుర్తింపు పొందారు. తనకంటే జూనియర్ గా ఉన్న అరవింద్ బరిలోకి దిగడంతో రాష్ట్ర రాజకీయాలు ఇందూరు వైపు చూసేలా చేస్తున్నాయి. మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబాల మధ్య ఏళ్లుగా రాజకీయ వైరం ఉంది. ఇద్దరూ కాంగ్రెస్ లో పనిచేసినప్పటికీ ప్రత్యర్థులుగా మెలిగారట. పీసీసీ హోదాలో ఉండి తనను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు చేశారని చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు బాజిరెడ్డి గోవర్ధన్. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. డిఎస్ తో పొసగగా పార్టీ మారి ఆయనపైనే పోటీ చేసి మట్టి కరిపించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన కుమారుడిపై బాజిరెడ్డి పోటీ చేస్తూ ఉండడం గెలుపు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. తండ్రిని ఓడించిన అదే బాజిరెడ్డిని ఎంపీ అరవింద్ ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నారట. అప్పట్లోనే డిఎస్ ను లైట్ తీసుకున్న బాజిరెడ్డి ఆయన కుమారుణ్ణి ఓడించడమే తన ధ్యేయమని ప్రచారం చేసేసుకుంటున్నారట. ఆర్మూరు, బాన్స్వాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు ఎంపీగా బరిలో నిలిచి డిఎస్ ఫ్యామిలీని మరోసారి ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న అరవింద్ రాజకీయాల్లో బాజిరెడ్డితో పోలిస్తే జూనియరే. ఈ ఎన్నికల్లో జూనియర్కి అవకాశం ఇస్తారా, సీనియర్ కు పట్టం కడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికే బాజిరెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దించిందన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా లేదా అన్న తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.